వెజ్ బిర్యానీ అంటే ఇలా చూసే వాళ్ళ కోసం ఈరోజు ఆలూ బిర్యానీ చేస్తున్నా. ఇప్పుడు నేను చేసేదంతా 2 మెంబర్స్కి వస్తుంది. సో నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నా. ఇప్పుడు దీన్ని 3 టైమ్స్ కడిగేసాక 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నా. ఇప్పుడు ఇందులో ఉప్పు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పచ్చిమిర్చి వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇది కుక్కర్లో 2 విజిల్స్ వచ్చాక కట్టేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొబ్బరికాయ ముక్కలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోండి. 1 స్పూన్ బియ్యం, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 4 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 1 బిర్యానీ ఆకు డ్రై రోస్ట్ చేసుకోండి. సుబాబు సామాన్య చూసుకో, ఏదో వదిలేసాయేమో. 1 2 3 4 5 6 7 రామకృష్ణ. ఆ డ్రై రోస్ట్లో 4 యాలకులు కూడా వేసుకుని ఇలాగా పౌడర్ చేసుకోండి. 3 మీడియం సైజ్ పొటాటోస్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో ఉప్పు, ఇందాక చేసుకున్న మసాలా పొడి 3 స్పూన్స్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టండి. ఓకే, బ్రౌన్ ఆనియన్స్ కోసం నేను 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పంచదార వేసుకుని ఫ్రై చేసుకున్న గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న పొటాటోస్ అన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు ఈ పొటాటోస్ ఉడకడానికి 10 మినిట్స్ దీని మీద మూత పెట్టండి. మూత తీసాక 4 పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 స్పూన్ పెరుగు వేసుకుని దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసి కలుపుకొని నెక్స్ట్ రైస్ ఒక లేయర్లో వేయండి. నెక్స్ట్ దీని మీద బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. దీని మీద ఇంకో లేయర్లో వేసుకోవాలి రైస్. దాని తర్వాత మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక తవా పెట్టుకుని దాని మీద మన ప్యాన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పాలు వేసుకోవాలి. సైడ్స్కి వేయండి పాలు. మీరు తవా పెట్టకుండా డైరెక్ట్గా చేస్తే అడుగునంతా మాడిపోద్ది. సో తవా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎక్కువ వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఫైనల్గా పుదీనా వేసుకుని మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచాలి. దాని తర్వాత కట్టేశాక 10 మినిట్స్ కదపకుండా ఓపెన్ చేయకుండా అలా ఉంచేయాలి. లాస్ట్కి ఇలా వచ్చింది.